కాకినాడ జిల్లా యానం నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న రాయల్ క్లబ్ వద్ద పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యానంలో పేకాట క్లబ్ శాశ్వతంగా మూసే వరకు తన పోరాటం కొనసాగుతుందని కృష్ణారావు తెలిపారు. పేకాట క్లబ్తో ఎంతో మంది జీవితాలు నాశనమైపోతున్నాయని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో పక్కదారి పట్టిపోతున్నా పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని తెలిపారు. వ్యతిరేకమైన పనులు ఎప్పుడు జరగలేదు. అన్ని కూడా ఏప్రిల్ నుంచి మన యానం మీరు ఒక బోర్డు యానం నుంచి బయటకు ఎట్టుకెళ్తుంటే కేసు రాస్తున్నారు. మీకు రైట్ ఎక్కడ ఉందా? 4.5 మీటర్లు తక్కువ అంటే పై ఉంటే కదా పట్టుకెళ్ళకి. మరి పోలీసు 8 బోర్డులు పట్టుకెళ్ళాలి ఉన్నా కానీ ఎందుకు కేసు రాస్తున్నారు? ఎందుకు కేసు రాస్తున్నారా? అలాంటి ఈ వెహికల్లో వచ్చే గంజాయి ఉన్నదా, లేదా మందు ఉన్నదా, డబ్బు ఎక్కడ పెడుతున్నారు అనేది మీకు తెలీదా? మరి ఇంకెందుకు పనికి వస్తారా మీరు పోలీసులు? ఆ టోపీ తీసేయడా, మీరు ఆ డ్రెస్ తీసేయడా, ఎవరైతే అవినీతి పడుతున్నారో తీసేయండి పోలీసులు. మేము అసలు మేము పట్టించుకుంటున్నాం అని చెప్పండి. యానం అంటే ఏంటి? ఇలా యానం అంటే తెగటి యానమని అంటున్నారు. ఎన్నో వారు ఎస్సీ యానమా, లేకపోతే సుప్రీంగా ఉండే యానమా, లేకపోతే పెంచి యానమని యానమంటున్నారు. మీకు పిల్లలు మా కుటుంబ సభ్యులకి పేకాటి యానం. ఇది మనం చేసిన జిలేబీ వ్యక్తి అయిపోయింది. ఇక్కడ రోజుకి 4 లక్షలు, ఇప్పుడు 4 లక్షలు కాదు 60%. ఇందాక చెప్పాను కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఏదైనా పెడితే 60-40 అని. ఇప్పుడు 60 అతనికి పోవాలి, 40 మిగతా వాళ్ళు పంచుకోవాలి.